ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः గతామహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాక్షాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललित श्री विशाखान्वितांश्च नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरो भयश्च అన్నం कृपा తినవా? पतितानां ఆ? पावनेभ्यो वैष्णवेभ्यो చపాతీ नमो తింటావా? नमः वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुदिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् హరే కృష్ణ అందరికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి సో ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ మహోదయ దండత్ ప్రణామ్ ఈరోజు మనం ఏ చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం हरे कृष्णा प्रभु। హరే కృష్ణ మహోదయ 14 చాప్టర్. వెరీ గుడ్ ఓకే సో నిన్న మనం 13 చాప్టర్ 13వ అధ్యాయం త్రయోదశోధ్యాయం గురించి చర్చించుకున్నాము ఓకే సో ప్రకృతి పురుషుడు అలాగే క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఇత్యాది విషయాల గురించి మనం నిన్న తెలుసుకున్నాము ఓకే ఈరోజు నిన్న అసలు మనిషి శరీరం ఏ ఏ విషయాల కలయికతోటి వస్తుంది అని తెలుసుకున్నాం ఓకే సో మనుష్య శరీరం వచ్చిన తర్వాత ఆ మనుష్యుడు ఎక్కడ జీవిస్తాడు ఉదాహరణకి ఇప్పుడు మీరు మ్, ఒక కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళారనుకోండి సో మీరు ఏదో చదువుకొని ఉండొచ్చు మీ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండొచ్చు ఏదైనా కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్ళారనుకోండి ఆ కంపెనీలో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తారు ఓకే సో ఆ కంపెనీలో ఉన్నటువంటి వాతావరణానికి విభిన్నంగా ఆపోజిట్ గా మీరు ప్రవర్తించలేరు అది అంతే ఇంకా దాంట్లో ఉన్న ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ కి మనం అడాప్ట్ అయిపోయి జీవించాల్సిందే సో అట్లాగే మనుష్యుడు కూడా మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలతోటి సమ్మిళితమై కలిసిపోయి మింగిలైపోయి ఆయన కూడా జీవించాల్సి వస్తుంది సో ఆ విషయాలు ఏంటి ఆ, అలాగే ఆ విషయాలు మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి ఏ విధంగా పడేస్తున్నాయి అనేటువంటి గొప్ప విషయాల గురించి ఈ రోజు మనం చర్చించుకుంటాం ఓకే సో ఈ రోజు 14th చాప్టర్ పేరు ఏం పేరు అంటే గుణ గుణత్రయ విభాగ యోగ మూడు త్రీ మోడ్స్ ఆఫ్ నేచర్ ఓకే సో ఆ మూడు త్రిగుణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు ట్రాప్ ట్రాప్ అంటే తెలుగు అర్థం ఏంటి పడిపోవడం. ఆ, మోసగించి పడడం. ఆ, మోసగిన్ ఒక ట్రాప్ ఉచ్చు పడిపో ఒక ఉచ్చు 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 అంతే కదా ఆ, మనం మనల్ని పడేయడానికి పెట్టినటువంటి ఒక ఉచ్చు ఎట్లాగైతే మనం ఎలుకని పెట్టడానికి ఒక బోన్ పెడతామో అట్లాగే అదేంటి దాన్ని ట్రాప్ చేయడానికి మనం ఒక బోన్ పెడతాం ఆ విధంగానే ఒక ఉచ్చు
ఆ ఉచ్చు ఏంటి అనేటువంటి తెలుసుకుందాం ఈరోజు. సో ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే 3 గుణములు, 3 మోడ్స్, తర్వాత ప్రాముఖ్యత కోసం పందెం, రేస్ ఆఫ్ ప్రామినెన్స్, తర్వాత యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, గుణములలో కర్మలు, అలాగే ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం. ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటాం. సో ఈ అధ్యాయం మొదలు పెడుతూనే భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి చెప్తూ మొదలు పెడతారనమాట. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి పదం టీ, 3 మోడ్స్, 3 గుణములు. ఓకే, కృష్ణ ఏమంటున్నారంటే శ్రీ భగవాన్ వాచ, నాతో పాటు అందరూ చెప్పండి. పరం భూయాః ప్రవక్ష్యామి పరం భూయాః ప్రక్ష్యామి పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిమితో గతాః. పరం పరం సిద్ధిమితో సిద్ధిమితో గతాః. గతః. శ్రీ భగవానుడు పలికాడు, దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానములో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను అని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఏ జ్ఞానం తెలుసుకోవడం వల్ల గొప్ప గొప్ప మహర్షులు, మునులు వాళ్ళంతా కూడా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళారో ఆ జ్ఞానం గురించి, ఆ జ్ఞానం అర్జునుడికి చెప్పబోతున్నాడు కృష్ణుడు. అలా అర్జునుని నెపంతో మనందరికీ కూడా చెప్పబోతున్నాడు అనమాట. చెప్తూనే ఈ జ్ఞానం ఎంత ఇంపార్టెంటో, జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం అని దీన్ని ప్రశంసిస్తూ భగవంతుడు ఈ జ్ఞానం గురించి మొదలు పెడుతున్నాడు అనమాట. నిజంగా కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానం. ఇది ఎందుకు ఉత్తమమైనటువంటి జ్ఞానము అంటే, మనము మాటి మాటికి ఏదైనా ప్రమాదంలో పడుతున్నాం అనుకోండి, ఓకే, సో ఏదో ఇబ్బందుల్లో పడుతున్నాం అనుకోండి, అసలు ఆ ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నామని తెలిసిందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ జోలికి, ఆ ఇబ్బంది ఇలా ఉండడం వల్ల పలానా ఇబ్బందుల పాలవుతున్నాను అని నాకు తెలిసిందనుకోండి, అలా ఉండకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. సో ఆ ఇబ్బందులో పడకుండా నన్ను నేను కాపాడుకుంటా. సో అందుగురించని మనుషుడు ఎందుకు ఇబ్బందుల పాలవుతున్నారు, ఎందుకు దుఃఖితులవుతున్నారు అనేటటువంటి విషయాల్ని ఈ అధ్యాయం మనకి చెప్పబోతుంది. ఆ విషయాలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాటికి జోలికి వెళ్ళకపోవడం వల్ల మనం ఆ దుఃఖాల పాలవ్వకుండా మనని మనం కాపాడుకోవచ్చు. తర్వాత కృష్ణ ఏమంటున్నారంటే, నాతో పాటు అందరూ చెప్పండి. ఇదం జ్ఞానము పాశ్రిత్య ఇదం ఇదం జ్ఞానం పాశ్రిత్య మమ ఇదం సాధర్మమాగతాః జ్ఞానం ఉపాసిత్య మమ మమ సాధర్మ్యమాగతాః సాధర్మగతాః సర్గేపి నోపజాయంతే సర్గోపి జాయంతే నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ప్రాయేణ వ్యతంతి చ. కృష్ణ, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. కృష్ణ ఏమంటున్నారంటే, ఈ జ్ఞానంలో స్థిరుడు కావడం ద్వారా మనిషి నా దివ్య స్వభావను పొందగలుగుతాడు. ఆ విధంగా స్థిరపడిన వాడే అతడు సృష్టి సమయంలో జన్మించడు, ప్రళయ సమయంలో కలత చెందడు. ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల అతి ముఖ్యమైనటువంటి శాశ్వతమైన ప్రయోజనం ఏంటి అంటే, మళ్ళీ ఈ సృష్టి సృష్టి మొదలైనప్పుడు మళ్ళీ పుట్టడు, అలాగే ప్రళయంలో కూడా ఆయన పడిపోడు, అలాగే ప్రళయ సమయంలో కూడా ఆయన బాధపడ్డాడు అనమాట. ఎలాగైతే మనకి మార్కండేయ మహర్షి ఉన్నారనమాట. ఆయన చాలా గొప్ప మహర్షి. ఆయనకి 16 సంవత్సరాలే వాళ్ళ నాన్నగారికి ఆ వాళ్ళ నాన్నగారికి సంతానం లేకపోయేసరికి ఆయన శివుణ్ణి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వాళ్ళ నాన్నగారికి నీకు సంతానం కలుగుతుందని ఆ ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తూ
16 సంవత్సరాలు ఉండేటటువంటి కొడుకు నీకు పుడతాడని చెప్పి ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించగానే చాలా సంతోషపడతారు. కానీ దాని వెంబడే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లోడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన చనిపోతాడు. ఈ విషయం తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతుంటారు. ఈ మార్కండేయ మహర్షి 16 సంవత్సరాలకు వచ్చేసరికి ఆ మార్కండేయ మహర్షి ఏం చెప్తాడంటే తల్లిదండ్రులతో, నాన్న బాధపడకండి, ఎందుకు బాధపడుతున్నారు, నేను మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తానని చెప్పి శివుడి గురించి తపస్సు చేసి మళ్ళీ ఆయుష్ని పెంచుకుందామని తపస్సు చేస్తాడు వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి. అప్పుడు యమధర్మరాజు వచ్చి ఇతని ప్రాణాలు తీసుకెళ్దామని ప్రయత్నిస్తుంటాడు అనమాట. ఇతనికి యమపాశాలేసి ఇతని ప్రాణాలు తీసుకెళ్దామని ప్రయత్నిస్తుంటే ఆ మార్కండేయ మహర్షి గొప్ప శివస్తోత్రం చేస్తాడనమాట. ఓకే, చంద్రశేఖర అష్టకం అని చేస్తాడనమాట. చేయగానే శివుడు లింగంలో నుండి కాలు పెట్టి యమధర్మరాజు గుండె మీద దంతాడనమాట. తనగానే యమధర్మరాజు కింద పడిపోయి ఆ యముడు ఆల్మోస్ట్ చచ్చిపోతాడనమాట. చచ్చిపోగానే అందరూ అయ్యో యమధర్మరాజు చనిపోయాడు, యమధర్మరాజు చనిపోయాడు, ఎట్లా ఎట్లా ఎవరు ఇంకా సంవర్తి ఎవరు, ఆ, ఆ, జీవుల యొక్క జీవులకు శిక్షల్ని ఇచ్చేది ఎవరు అని అందరూ అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ యమధర్మరాజుని శివుడు బతికిస్తాడు. అప్పుడు యమధర్మరాజు శివుడిని అడుగుతాడు అనమాట, పరమేశ్వర ఏంటి, ఇతని ఆయుష్ 16 సంవత్సరాలే కదా, మరి నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే మీరెందుకు నన్ను అడ్డగించారంటే, అంటే నేను 16 సంవత్సరాలంటే దాని అర్థం ఎప్పటికీ 16 సంవత్సరాల లాగానే ఉంటాడు అని నా యొక్క వరము. అంతే తప్ప 16 సంవత్సరాలే బతుకుతాడని కాదు. కాబట్టి ఈయన దీర్ఘాయుషుడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ మార్కండేయ మహర్షి ఎన్నో కల్పాలు, ఒక కల్పం అయిన తర్వాత మహాప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిన తర్వాత ఇంకా ఏముండదు, అంతా కూడా నిర్మానుష్యం అయిపోయి నీటితో నిండిపోయి ఉంటుంది అనమాట. అలాంటి సమయంలో కూడా మార్కండేయ మహర్షి బ్రతికే ఉంటాడనమాట. ఆయన ఏం భయపడు. ఆ కల్పం మన ప్రళయం వచ్చిన తర్వాత. ఓకే, సో ఆ ప్రళయ సమయంలో కూడా మార్కండేయ మహర్షి వటపత్రశాయిని దర్శనం చేసుకుంటాడు అనమాట. కృష్ణుడు చిన్న బాలులాగా ఒక మర్రాకు మీద పడుకొని తన కాలి బొటన వేలుని నోట్లో పెట్టుకున్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన దర్శనం చేసుకుంటాడనమాట ఆ మార్కండేయ మహర్షి. ఎవరు ఈయన అని ఆలోచిస్తున్నంత సేపట్లో ఈయనని కృష్ణుడు పీల్ చేసుకుంటాడు. ఆ కృష్ణుడి యొక్క లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన సమస్త బ్రహ్మాండాలు చూస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. ఈ విధంగా ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అలాగ ప్రళయం వచ్చినా కూడా వాళ్ళకి ఏం కాదనమాట. సో ఆ విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. చెప్పి కృష్ణ ఏమంటున్నారంటే ఆ చాలా అద్భుతమైనటువంటి విషయం. నాతో పాటు అందరూ చెప్పండి, మమ యోనిర్ మహద్ బ్రహ్మ మమియో నిర్మహ బ్రహ్మ మహాబ్రహ్మ తస్మిన్ తస్మిన్ గర్భం దదామ్యహం తస్మిన్ తస్మిన్ గర్భం గర్భం దదామ్యహం దదామ్యహం సంభవాః సర్వభూతానాం సంభవః సర్వభూతానాం సర్వభూతానాం తతో భవతి భారత. తతో తతో భవతి తతో భారత. భవతి భారత. ఓ భరతవంశీయుడైన భవత ఓ భరతవంశీయుడైన బ్రహ్మం అను పిలువబడే మహత్తత్వమే జన్మకు కారణము. సకల జీవుల జన్మలను సంభవింపచేస్తూ సంభవింపచేస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మములో నేను బీజ ప్రదానం చేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత శ్లోకాన్ని కూడా చదివి రెండింటి గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి నాతో పాటు అందరూ, సర్వయోనిషు కౌంతేయ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యః మూర్తయః సంభవంతి యః తాసా తాసాం బ్రహ్మ మహద్యోనిః తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజప్రదాః పితా. అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని, నేను బీజ ప్రదాతనైన తండ్రిని అని తెలుసుకోవలసింది అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో సమస్త ప్రకృతి జీవజాలం అంతా కూడా ఆ పరబ్రహ్మంలో నుండి వస్తుంది. ఓకే,
సో ఎలా జరుగుతుంది అంటే శ్రీ మహావిష్ణువు సృష్టిని చేద్దామని ఆ ఇంకా సృష్టి చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన ఆ ఈ ప్రకృతి వైపు తన దృష్టిని కేంద్రీకరిస్తాడనమాట. దృష్టిపాతం జరుగుతుందన్నమాట. ఆ దృష్టిపాతం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ ఆ దృష్టిపాతం ప్రకృతి మీద పడి ఆ ప్రకృతి నుండి సమస్త జీవజాలం మొత్తం కూడా ఏర్పడుతుందన్నమాట. ఓకే. సో ఈ శ్రీ మహావిష్ణు దృష్టిపాతం ఏదైతే ఉందో అంటే ఆ దృష్టిపాతం ఏదైతే ఉందో దాన్ని ఆ ఆ విధమైనటువంటి ఈ స్థితిని ఏమంటారంటే శంభు తత్వం అంటారన్నమాట. సదాశివ తత్వం అంటారన్నమాట. ఓకే. సో ఆ సదాశివుడు రూపకంగా ప్రకృతి యందు ఆ, ఆ ఆ బీజం పడుతుంది. ఆ ప్రకృతి ఎవరంటే దుర్గా, పార్వతి. ఓకే. సో వీళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల ఈ సమస్త ప్రకృతి ఏర్పడుతుంది అనమాట. సో బీజం ఇచ్చేవాడు, విత్తనం ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి అలాగే ఈ ప్రకృతిలో నింపి మళ్ళీ సమస్త ప్రకృతి వ్యక్తం అవ్వడానికి కారణం పార్వతీ పరమేశ్వరులు. అందుకే మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే వాగర్ధ సంపృక్తో వాగర్ధౌ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారనమాట. ఈ భౌతిక జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అందుకే మనకి అన్ని జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని పంచడానికి వాళ్ళిద్దరు ఎప్పుడూ ముందుంటారనమాట. నిన్న తెలుసుకున్నాం కదా, జీవులు చాలా సులభంగా భగవన్నామస్మరణ ఆ, చేయడానికి 1000 నామాలతో కూడుకున్నటువంటి ఆ విష్ణు సహస్రాన్ని సులభంగా పలకడానికి ఉపాయం చెప్పండి అని పార్వతీదేవి అడుగుతుంది. శివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాణి అనేటువంటి ఒక ఉపాయాన్ని ఇస్తాడు. ఓకే. సో ఈ విధంగా జీవులు ఉద్ధరింపబడడానికి జ్ఞానాన్ని ప్రసాదించేది శివుడు. ఓకే. ఆ, అలాగే మనని ఈ ప్రకృతిలో తిప్పేది పార్వతి, దుర్గాదేవి అన్నమాట. ఈ విధంగా ఈ ముగ్గురి యొక్క ఆ, ఈ 3 స్థితులతో మన ఈ ప్రకృతి ఏర్పడి ఆ, సృష్టి పో- ఒక ఒకరి నుండి విత్తనం వస్తుంది, ఇంకొకరు ఆ శక్తిని ఇంకా ద్వారా మొత్తం సమస్త జీవజాలాన్ని సృష్టి జరుగుతుంది అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ఆ ఉదాహరణకి ఇప్పుడు మనం ఆహారం తినాలనుకోండి. మనం ఏదైనా ఆహారం తినాలంటే మనము మార్కెట్కి వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు అవన్నీ కొనుక్కు రావాలి. ఓకే. సో ఒక ఊర్లో ఒక రైతు వ్యవసాయం చేసి పంటలు పండించాలంటే మొట్టమొదట ఆ రైతు పండిస్తే మనకు ఆహారం వస్తుంది, మనం తిని చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. సో ఇప్పుడు ఆ రైతు వ్యవసాయాన్ని పండించాలంటే ఆ రైతు మొట్టమొదట ఆ, ఎరువుల దుకాణానికి వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చుకోవాలి. విత్తనాలు కొనుక్కొచ్చుకొని ఆ విత్తనాలు పొలంలో వేసిన తర్వాత ఆయన వ్యవసాయం చేసిన తర్వాత పంటలు పండుతాయి. పండిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మకానికి పెట్టాలి. అది మనం కొనుక్కొని మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు విత్తనం ఇచ్చేది ఒక ఆయన, వ్యవసాయం చేసేది ఒక ఆయన, అలాగే ఆ రైతు పండించినటువంటి పంటని కూరగాయల్ని తీసుకొచ్చి అమ్మేది ఆ రైతు యొక్క భార్య. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారు? ముగ్గురు గొప్ప వాళ్ళే ముగ్గురు పరమేశ్వర. గొప్పవారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ముగ్గురు గొప్ప వాళ్ళే. సో మనం ఏం చేస్తామంటే లేదు లేదు ఎవరో ఒకరు గొప్ప అని కొట్టుకొని మనం భేదాలు సృష్టించుకొని మనలో మనమే అజ్ఞానులం అయిపోతాం ఉంటాం అన్నమాట. ఓకే. సో ఈ సృష్టి ఆ, రావడానికి విత్తనం మహావిష్ణువు ఇస్తున్నారు. అలాగే సృష్టి మొత్తం జరగడానికి పార్వతీ పరమేశ్వరులు కారణమవుతున్నారు అనమాట. సో అలాగా దీంట్లో మన ముగ్గురికి భేదం చూడకుండా ఆ, ఎవరి గొప్పతనం వారిది అనే ఉద్దేశంతో అందరి యందు గౌరవంతో భక్తితో ఉండాలి అన్నమాట. సో ఆ విధంగా ఈ సృష్టి జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఏముంటుంది అంటే నాతో పాటు అందరూ చెప్పండి. సత్వం రజస్తమ ఇతి తత్వం రజస్తమ ఇతి సత్వం రజస్తమ రజస్తమేతి ఇతి గుణః ప్రకృతి సంభవాః
గుణాః గుణాః ప్రకృతి ప్రకృతి సంభవాః సంభవాః నిబధ్నంతి మహాబాహో నిబధ్నంతి నిబధ్నంతి మహాబాహో మహాబాహో దేహే దేహి నామవ్యయం. దేహే దేహే దేహినమవ్యయం. దేహినమవ్యయం. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనేడి మూడు గుణములను కలిగియుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును అని చెప్తున్నాడు అనమాట. ఒక అరణ్యంలో ఒక కోతి ఉండేది. ఓకే. సో ఈ కోతి ఆ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ తిరుగుతూ ఏ పండు దొరుకుతుంది పండు తినేదన్నమాట. అయితే ఆ కోతిని పట్టుకోవడానికి ఒక ఒక ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద ఆ, గ్లాస్ జార్లో చాలా మంచి మంచి ఫ్రూట్స్ అన్ని ఆ, పెట్టాడనమాట. మంచి డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదాము, కాజా, అలాగే మన డేట్స్, ఖర్జూర ఇవన్నీ పెట్టాడనమాట. పెద్దది, మోయడానికి కష్టం, కానీ దానిలో చేతి పెట్టి తీసుకోవచ్చు అనమాట. పైన రంధ్రం చాలా చిన్నగా ఉంది, చేతి పడుతుంది. అయితే ఈ కోతి ఏం చేసింది, ఆ గ్లాస్ జార్ని చూసింది. చూసి అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని తినేయచ్చు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేసింది, ఆ కోతి ఆ గ్లాస్ జార్లో చేయి పెట్టేసేసి అన్ని అందులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ చేతికి ఎన్ని అందుతాయి అన్ని ఇంత ఇలా పట్టుకొని తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, రంధ్రం చిన్నగా ఉంది, చేతు ఇట్లా పట్టింది కానీ ఇట్లా ఉన్నప్పుడు రావట్లేదు బయటికి. రాకపోయేసరికి అది అటు ఇటు ఇప్పుడు తినాలని కోరిక, దానిలోని చెయ్యి మాత్రం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ బాటిల్ ఎత్తుకెళ్దామంటే బరువులేని మోయలేనంత ఆ, మోయలేదు, బరువు చాలా. ఇంతలో ఏం చేశాడు, ఆ ఎవరైతే దాన్ని ట్రాప్ చేయడానికి పెట్టాడో ఆయన వచ్చేసి దాన్ని పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆ కోతికి రెండు ఆప్షన్స్: ఒకటి అవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ పారిపోవచ్చు, లేదంటే అవే కావాలనుకుంటే అతనికి దొరికిపోవచ్చు. అతనికి దొరికితే ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు సర్కస్ ఫీట్ చేపిస్తాడు. ఆ కోతికి తిండి పెట్టాడు, నువ్వు ఈ ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ చేస్తేనే నీకు ఆహారం పెడతా, నువ్వు ఈ తీగ మీద నడిస్తేనే. మనం చూస్తుంటాం కదా సర్కస్ లో కోతుల్ని, లేదంటే అప్పుడప్పుడు రోడ్ మీద కూడా కొందరు పెట్టేసి కోతులతోని ఇట్లా ఎగిరిపిస్తూ ఉంటారు అనమాట. సో వాడు అన్నిటికీ ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ పట్టేసి దానికి కొన్ని రోజులు ఆహారం పెట్టారనమాట. పెట్టే గురించి వాటికి చాలా ఆకలిస్తుంటుంది. ఆకలిస్తుంటే ఏం జరుగుతుందంటే మెల్లగా కొద్దిగా ఏదైనా ఆహారం ఇస్తారు. ఆహారం ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి దాంతో ట్రిక్ చేపిస్తారనమాట. దానికి ఎట్లా ట్రైన్ చేస్తారంటే ఆ ట్రిక్ చేస్తేనే ఆహారం దొరుకుతుంది అని మైండ్ లో మొత్తం ఫీడ్ అయిపోయేటట్టు వాటిని ట్రైన్ చేస్తారనమాట. ఇప్పుడు నేను తినాలి అంటే ఈయన చెప్పినట్టు తినాలి, ఈయన చెప్పినట్టు తినకపోతే నాకు తినడానికి తిండి దొరకదు అనేటటువంటి స్థితికి వాటిని తీసుకొస్తారు. పెద్ద పెద్ద సింహాల్ని కూడా అట్లనే. సింహాల్ని అడవిలో నుండి పట్టుకొచ్చినప్పుడు బోన్లో వేసేసి చాలా రోజులు అన్నం పెట్టారంట. అది అరుస్తూ 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 అని గట్టిగా అరుస్తూ ఉంటది, గాండ్రిస్తూ ఉంటది అనమాట. అది అరుస్తూ అరుస్తూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆకలికి ఇంకా అరిచే ఓపిక లేక మెల్లగా ములుగుతూ ఉంటదంట. ఆ ములిగినప్పుడు అప్పుడు దాన్ని దాని ఇంకా వేరే వాళ్ళ మీద దాడి చేసే శక్తి ఉండదు, ఆ పరిగెత్తే శక్తి ఉండదు. అప్పుడు దాన్ని మెల్లగా తీసుకొచ్చి ట్రైన్ చేసి కొద్ది కొద్దిగా ఆహారం పెడతారు అనమాట. పెట్టి వీళ్ళు చెప్పినట్టు వినే విధంగా మార్చుకుంటారు. అలాగే మనుష్య జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే, ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయాలతోటి మనం మొత్తం ఆ, మింగిల్ అయిపోయి మొత్తం వాటితోటి ప్రేరణ పొంది అవే నాకు కావాలి, అవే నాకు కావాలి అనేటటువంటి ఈ తీవ్రమైనటువంటి కోరిక వల్ల అవి ఇక్కడే దొరుకుతాయి. కాబట్టి తీవ్రమైనటువంటి కోరిక వల్ల ఇక్కడే బద్ధుడైపోతాడు అనమాట. ఎలాగైతే జూలో జంతువులు ఒక ట్రాప్ వల్ల దొరికిపోయి ఒక ఆ సర్కస్ వాళ్ళకి బందీలైపోతాయో, మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆ బందీలం అయిపోతాం అన్నమాట. అసలు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ఎవరు అంటే మాయ. ఎవరు? మాయ. మాయ. ఆ మాయకి మనం మాయ బందీలం అయిపోతాం అన్నమాట.
సో మాయామోహితమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి అవి నాకు కావాలి అనేటటువంటి కోరిక పెంచుకొని ఆ మాయకి మనం బందీలం అయిపోతాం. ఆ మాయ మనల్ని ఎటు తిప్పితే అటు తిరుగుతానే ఉంటాం అనమాట. సో ఈ గుణాలని ఏమన్నారంటే, ఈ గుణాలు ఏంటి అంటే సత్వ, రజ, తమో గుణాలు అన్నమాట. ఏమేం గుణాలు అవి? సత్వ రజో తమో సత్వ రజో తమో గుణం. సో త్రిగుణములు. ఈ మూడు గుణముల వల్ల మనము బందీలమైపోయి ప్ర ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉంటామన్నమాట. ఓకే. సో ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయి అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ విన్న తర్వాత ఏ గుణం ఎవరిది అనేటువంటి విషయం మీరు నాకు చెప్పాలి. ఓకే. ఒక నలుగురు మిత్రులు ఉండేవారు. ఓకే. సో నలుగురు మిత్రుల పేర్లు ఏంటంటే సుశాంత్, విశాంత్, రుషాంత్, అశాంత్. ఓకే. ఈ నలుగురు మిత్రులు ఏం చేశారంటే ఒకసారి బ్యాంకు దోపిడీ చేశారు. చాలా ప్రజల సొమ్ము అంతా కూడా బ్యాంకులో ఉంటుంది. చాలా డబ్బు ఉంటుంది కాబట్టి వెళ్ళి బ్యాంకులో పడ్డారు. డబ్బులు దొంగలించారు. దొంగలించారు కానీ మాస్టర్ ప్లాన్ వేసి ఎట్లాగో దొంగలించారు. కానీ వాళ్ళని వాళ్ళు దొంగలిస్తున్నప్పుడు సీసీటీవీకి వాళ్ళకి మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. సీసీటీవీ ఫుటేజ్కి వాళ్ళు దొరికిపోతున్నారు అనేటువంటి విషయం వాళ్ళు గ్రహించలేదు. చివరికి పోలీసులు వచ్చి చెక్ చేసి సీసీటీవీని చూసి వీళ్ళు ఎవరని తెలుసుకున్నారు. వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని ఈ నలుగురిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత వాళ్ళకి జైల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. మొట్టమొదటి వాళ్ళకి ఒకటే డ్రెస్ కోడ్ ఇచ్చారు. అందరికీ తెల్ల తెల్ల బట్టలు మీద నల్ల గీతలు ఇవి ఇచ్చి, ఇగో మీరు చేసిన దొంగతనానికి మీకు ఈ జైల్లో మీకు శిక్ష పడింది. మీరు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. అయితే మీకు ఒక ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఏంటి అంటే, ఒకవేళ మీ ప్రవర్తన గనక చక్కగా ఉందనుకో, సత్ప్రవర్తన ఉందనుకో, ఆ 10 సంవత్సరాలు కాస్త 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. మీకు క్షమాభిక్ష దొరికి మీరు జైలు నుండి బయటపడిపోతారు అని నలుగురికి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ జైల్లో ఇంకో ఈ టైంకి లేవాలి, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఈ టైంకి లంచ్ పెడతారు, ఈ టైంకి డిన్నర్ పెడతారు. మీరందరూ 3 సార్లు తినాలి. అలాగే ఈ జైల్లో మీకు ఏ పని ఇచ్చారో అవన్నీ చెయ్యాలి. మీ రూమ్లలో మీరు ఉండాలి అని చెప్తారన్నమాట. చెప్పగానే అందరూ రూల్స్ అన్నీ వింటారు. విన్న తర్వాత ఇంకా వాళ్ళు యథావిధిగా వాళ్ళ సెల్లోకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే నుంచి జైలుకి అనుగుణంగా వాళ్ళు మార్నింగ్ లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ డిన్నర్ ఇవన్నీ చేస్తుంటారు ఆ మిగతా ఖైదీలతో పాటు. అయితే సుశాంత్కి ఇదంతా నచ్చదనమాట. అనవసరంగా దొంగతనం చేశాము, అసలుకి జీవితం పాడైపోయింది. ఏ, ఇంత ఇంత రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇంతమంది దొంగల మధ్యలో, ఇంతమంది నేరస్తుల మధ్యలో బ్రతకడం చాలా దారుణంగా ఉంది. హాయిగా ఆ, ఆ, ఇక్కడ నుండి తొందరగా బయటపడితే బాగుండు అనేటటువంటి ఉద్దేశం సుశాంత్ కలిగిందనమాట. సో సుశాంత్ ఏం చేశాడంటే, ఆ జైలు వాళ్ళు ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారో వాటిని తప్పకుండా పాటిస్తూ, అలాగే జైలు వాళ్ళు ఏదైతే పని ఇచ్చారో ఆ పనిని చక్కగా చేస్తూ, ఆ, అయితే జైలు అధికారి ముందే చెప్పారు, మీ సత్ప్రవర్తన ఉందా లేదా అనేటువంటిది మేము పరిశీలన చేస్తూ ఉంటాం. మాకు ఎలా తెలుస్తుందంటే, మీరు జైల్లో చేసేటటువంటి పని ప్రొడక్టివిటీని బట్టి మేము మీరు సత్ప్రవర్తనతో ఉన్నారా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు మాకు అని చెప్తారన్నమాట. అంటే జైల్లో వీళ్ళకు ఒక పని ఇస్తారు. ఆ పని ఏ టార్గెట్ అయితే ఈ రోజు ఇంత పని చేయాలి, ఇంత పని చేయాలని టార్గెట్ ఇస్తారు, అది రెగ్యులర్ గా రీచ్ అవుతుంటే వీళ్ళు సత్ప్రవర్తనతో ఉంటున్నాడు. అది ఎప్పుడైనా తప్పితే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జైల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఆ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పని చేయట్లేదు, పని చేయకపోవడం వల్ల ప్రొడక్టివిటీ అవ్వట్లేదు, ప్రొడక్టివిటీ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. సో ఈ సుశాంత్ రోజు రెగ్యులర్ గా ఏం చెప్పారు పని, ఆ పని చక్కగా చేస్తున్నాడు. ఆ తర్వాత విశాంత్ ఏం చేశాడంటే, వీళ్ళు ఎన్నో రూల్స్ చెప్తారు కానీ మనము ఈ జైల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మంచిగా మన గ్రిప్ లో పెట్టుకుందామని చెప్పి ఈ విశాంత్ ఏం చేస్తాడంటే, ఇక వాళ్ళకి సేవ చేయడం మొదలు పెడతాడు అనమాట. వాళ్ళకి టీలు తెచ్చియడము, నీళ్ళు తెచ్చియడము, ఆ, వాళ్ళు రాగానే నిల్చోవడము, వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు పెట్టడం, ఇలా వాళ్ళని ఆ
వాళ్ళకి బటర్ రాస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి, వాళ్ళని వాళ్ళకి ఈయన గుర్తుండేటట్టు వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. ఈ తర్వాత రుషాంత్ ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తుంటాడంటే, సో జైల్లో కూడా మనం పెత్తనం చెలాయించినాం అనుకోండి, నాకున్నటువంటి కండబలం తోటి నేను అందరినీ భయపట్టిస్తూ అందరినీ నా కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించిన అనుకో, అప్పుడు ఈ జైల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చు అనే ఉద్దేశంతో అందరి మీద పెత్తనం చెలాయించడానికి ఏదో ఒక విధంగా అందరితోని తనకున్నటువంటి బలాన్ని దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఆ చివరి వాడు అశాంత్ ఎవరైతే ఉన్నారో, వాడు జైల్లో కూడా దుర్మార్గమైన దుర్మార్గులతోని సాంగత్యంలో ఉండి ఏం చేస్తాడంటే, ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చేయాలి, ఇవన్నీ ప్లాన్లు నేర్చుకుంటుంటాడు అనమాట. ఇవన్నీ ప్లాన్లు తెలుసుకుంటుంటాడు అనమాట. పెద్ద పెద్ద నేరస్తులతోని ఉంటూ వాళ్ళు పెద్ద పెద్ద నేరస్తులు వాళ్ళకున్నటువంటి పలుకుబడితోటి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొంగ డబ్బుతోటి చాలా భోగాలు అనుభవిస్తూ ఉంటారు అనమాట. సో వీడు వాళ్ళతోటి ఉండడం వల్ల వీడు కూడా అవి అనుభవిస్తుంటాడు అనమాట. ఇప్పుడు ఈ నలుగురు, సుశాంతు, విశాంతు, రుషాంతు, అశాంతు, ఈ నలుగురు ఈ నలుగురిట్లో ఎవరికి క్షమాభిక్ష దొరుకుతుంది? ఫస్ట్ వాడు ప్రభుజీ ఫస్ట్ వాడు సేవ చేసిన వాళ్ళకి ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ వ్యక్తికి క్షమాభిక్ష దొరుకుతుంది. ఓకే, సో మిగతా వాళ్ళకి పనిష్మెంట్ దొరకదు. ఇంకా వాళ్ళ పనిష్మెంట్ ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ ఫస్ట్ వాడు ఎలాంటి వాడు, ఆ సెకండ్ వాడు ఎలాంటి వాడు, థర్డ్ ఫోర్త్ ఎలాంటి వారు అంటే, మనకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 గుణాలకి ఇంకా ఇంకా ఈ 3 గుణాలు కాకుండా ఇంకొక గుణం కూడా ఉంది. ఓకే? సో ఆ గుణం ముందు ముందు మనం తెలుసుకుందాం. సో ఇప్పటివరకు అయితే ఆ, ఆ, సో సో ప్రకృతిలో 3 గుణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 గుణాలు ఏంటి ఏంటి? సత్వ తమ రజస్ రజోగుణం వెరీ గుడ్, తమస్సు సత్వ రజ వెరీ గుడ్. తమో గుణాలు. ఓకే, వెరీ గుడ్. సో సత్వ భగవంతుడు ఏమంటున్నాడంటే, సత్వం, నాతో పాటు అందరూ చెప్పండి, సత్వం సుఖ సంజయతి, సత్వం సుఖ సంజయతి రజః కర్మాణి భారత, రజ కర్మాణి కర్మాణి భారత జ్ఞానం ఆవృత్య తు తమః, ప్రమాదే సంజయత్యుత. ఓ భరతవంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. ఓకే, సో సత్వగుణంలో ఉంటే మనిషి సుఖము ద్వారా బద్ధుడవుతాడనమాట. రజోగుణంలో ఉంటే ఇంకా ఏదో ఒక కర్మ చెయ్యాలి, దాని ఫలితాన్ని అనుభవించాలి అనేటటువంటి విషయం ద్వారా బద్ధుడవుతాడు. అలాగే తమో గుణము తమో గుణంలో ఉన్నటువంటి వాడు బుద్ధి మొత్తం కోల్పోయి ఇంకా ఎప్పటికీ ఆ భోగాలు అనుభవించాలనేటటువంటి ధ్యాసతోటే ఉంటాడనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఆయా గుణాల ద్వారా ఈ విధంగా నడిపింపబడతామన్నమాట. ఎలాగైతే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి హరే కృష్ణ, దయచేసి. ఓకే. ఓ మనిషి అతను ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా ఆ అతను తినకూడని పదార్థాలు తిన్నాడు అనుకోండి, ఉదాహరణకి డ్రగ్స్ తీసుకున్నాడు లేదంటే ఆల్కహాల్ తీసుకున్నాడు అనుకోండి, వాటిలో ఏ గుణం ఉందో ఆ గుణానికి అనుగుణంగా ఇతను ప్రవర్తిస్తాడు. ఆ గుణం యొక్క ఆ మత్తు దిగిపోతే మళ్ళీ యథావిధిగా నార్మల్ స్థితికి వస్తాడనమాట.
సో అదేవిధంగా ఈ ప్రకృతితో మనం ఎంత అనుసంధానం అయిపోయి ఉంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల మీద మనం ఎంత మక్కువ, ఇష్టము, అనుబంధం, అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ విషయాల వల్ల మనము ఆ మనము బొమ్మల్లాగా ఆడిపించబడతామన్నమాట. ఓకే. సో కొన్ని కొద్దిగా పరిశీలన చేస్తాం. ఏవి సత్వగుణంలోకి వస్తాయి, ఏవి రజోగుణంలోకి వస్తాయి, ఏ తమసికంలోకి వస్తాయి అన్నమాట. కార్యాచరణ సత్వగుణంలో ఉండేటటువంటి సాత్వికమైనటువంటి విషయాలు, పుస్తకాలు చదవడం, మంచి ప్రేరణాత్మక జీవిత చరిత్రలు, అలాగే మంచి మంచి పుస్తకాలు చదవడము. తర్వాత రాజసం రాజస గుణంలో అన్ని యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఇలాంటి మన థ్రిల్లర్, హర్రర్ ఇట్లాంటివి చదువుతుంటాడు అనమాట. తామసంలో చాలా అభ్యంతరకరమైనటువంటి వెబ్సైట్లు చూస్తుంటాడు అనమాట. ఓకే. తర్వాత రోజు బోధనలు చేస్తుంటాడు. తర్వాత రాజసంలో ధనాన్ని ఇచ్చేది ఏదైనా మధురమైనదే అనే భావంతో ఉంటాడు. ధనం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. తామసంలో ఉన్నటువంటి వాడు మద్యపానం, వ్యసనాలు వీటి జోలికి వెళ్తూ ఉంటాడనమాట. ఓకే. సో ఈ విధంగా మనుష్యుడి యొక్క జీవితం ఏదైతే ఉందో అతనికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి మనము అతను సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అది అలాగే తను జీవించే విధానం కావచ్చు, తినే పద్ధతులు కావచ్చు, పడుకునే పద్ధతులు కావచ్చు, తను చేసేటటువంటి పని గురించి కావచ్చు, ఏదైనా కూడా అది ఏ కోవలోకి వస్తుందో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. అతను సాత్వికంలో ఉన్నాడా, రాజసికంలో ఉన్నాడా, తామసికంలో ఉన్నాడా అనేటువంటి విషయాన్ని. ఓకే. సో అలాగ గనుక మనము అర్థం చేసుకుంటే, అయితే ఎందుకు భగవంతుడు చెప్తున్నాడంటే ఈ విషయాలు కృష్ణ, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఫలితం ఉంటుంది, అలాగే రజో తమో గుణాలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో ఫలితం ఉంటుంది అన్నమాట. ఓకే. సో, అయితే భగవద్గీత యొక్క ముఖ్య విషయం ఏంటి అంటే ఆ, ఇక సత్వగుణంలో ఉన్నప్పుడు ఇలాగా మంచి పనులన్నీ చేస్తుంటాడు అనమాట. రాజసిక గుణంలో ఉన్నప్పుడు ఆ ఇంకా అసలు ఆ టైం అనేటువంటిది ఆలోచించకుండా విపరీతమైనటువంటి ఏదో ఒక దాంట్లో ఆయన నిమగ్నం అయిపోయి ఉంటాడనమాట. తామసికంలో ఉంటే ఇంకా ఏం చేయడు, తిని పడుకోవడం, లేదంటే తాగి తొంగోవడం, ఇదే ఉంటుందన్నమాట. సో ఇది ఏం జరుగుతుందంటే మనందరి జీవితంలో ఒక్కోసారి సత్వగుణం ఉంటుంది, ఒక్కోసారి తమో గుణం ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ గుణముల యొక్క ప్రాముఖ్యత ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నమాట. సత్వగుణంలోకి వస్తాడు, తర్వాత తమో గుణంలోకి, తర్వాత రజోగుణంలోకి, తర్వాత తమో గుణంలోకి, ఇట్లా ఎప్పటికీ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ పడుకున్నాడు అనుకోండి, ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం సత్వగుణం. ఓకే. అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తం అయిపోయిన తర్వాత లేవడం అనేటువంటిది రజోగుణం. అలా కాకుండా మళ్ళీ సాయంకాలం అయిపోయే వరకు పడుకోవడం అనేటువంటి తమో గుణం. నిద్ర మనకు అవసరమే, కానీ ఎంత అవసరమో అంతే అంతే పడుకోవాలి. అంతకు మించి పడుకున్నాం అనుకోండి, మనము బద్ధకస్తులం అయిపోతాం. అలాగే ఆహారం విషయంలో కూడా శరీరానికి అవసరం ఉన్నంత తినాలి. అంతకు మించి తింటే నిద్ర వచ్చేస్తుంది, లేదంటే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది, లేదంటే ఇంకా ఏం పని చేయాలి బద్ధకం ఏర్పడి పడుకోవడమే పడుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తాం అనమాట. అదే అందు గురించనే కృష్ణ ఏం చెప్తాడంటే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్తత అని చెప్తాడు అనమాట కృష్ణ. కొన్నిసార్లు రజో తమో గుణంలో జయించి సత్వగుణం ముందుకెళ్తుంది, కొన్నిసార్లు మన రజో గుణం ముందుకు వస్తుంది, కొన్నిసార్లు తమో గుణం ముందుకు వస్తుంది. ఇదంతా ఎవరు ఏ సాంగత్యంలో ఉన్నారో దాన్ని బట్టి ఆ గుణముల యొక్క ప్రాముఖ్యత, ఆ గుణంలో ముందుండడం జరుగుతుంది అనమాట. అందుకే మనము ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి సాత్విక గుణంలో సత్వ గుణం యొక్క సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో సత్వగుణంలో ఉన్నప్పుడు, సత్వగుణం ఆధిపత్యం చెలాయించినప్పుడు ఇలాగా చక్కగా మంచి సత్కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటాం అన్నమాట.
కుటుంబ సమేతంగా. అదే రజోగుణంలో ఉన్నామనుకోండి, రజోగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు లోభము, కామము, కర్మం, తీవ్ర ప్రయత్నము, నాకే అన్ని కావాలి, నేనే అన్ని అనుభవించాలి, నేను అనుకున్నదే జరగాలి, నాకే అందరు ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటటువంటి విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా తమో గుణంలో ఉంటే అంధకారం, సోమరితనం, బుద్ధిహీనత, భ్రాంతి. ఈ విధంగా ఏం పని చేయడు, తినడం పడుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడనమాట. ఇది సత్వ రజస్తమో గుణంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఈ గుణాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అదే యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, త్రిగుణముల యొక్క చర్యలు. ఓకే. నాతో పాటు అందరూ చెప్పండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వం గచ్చन्ति సత్వతా ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః, మధ్య మధ్యే తిష్టంతి తిష్టन्ति మధ్యే రాజసాః తిష్టంతి రాజసాः రాజసాః జగన్య గుణవృత్తిస్థా, జగన్య గుణవృత్తిస్థా జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. అదో 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 గచ్చन्ति గచ్చంతి తామసాः తామసాః. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుతురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమో గుణము నందున్న వారు నరకలోకములకు పతనము చెందుదురు. సో ఎప్పుడు సత్వగుణంతో ఉంటే వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్తారు. రజో ఎప్పుడు సాత్వికమైనటువంటి విషయాలు, మంచి పనులు చేయడము, మంచి విషయాల గురించి ఆలోచించడం, మంచి చింతన ఉన్నటువంటి వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్తారు. అలా కాకుండా రజోగుణం ఎప్పుడు అన్నీ అనుభవించాలి, పరమలోభిగా ఉండేటటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం, రజోగుణంతో ఉన్నటువంటి వారు మళ్ళీ మళ్ళీ ఈ భూ ప్రపంచంలోనే పుడుతూ ఉంటారన్నమాట. ఇంకా తమో గుణంతో ఉండి మహాపాపాలు చేసేటటువంటి వాళ్ళు నరకాది లోకాలకు వెళ్ళి అక్కడ శిక్షల్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా నరకాది లోకాలకి వెళ్ళి శిక్షలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. అయితే ఎక్కడ ఏ లోకాలకు వెళ్తారు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఇది సృష్టి యొక్క ముఖ చిత్రం, మనం ఉంటున్నటువంటి బ్రహ్మాండం యొక్క ముఖ చిత్రం. సో ఈ బ్రహ్మాండంలో మధ్యలో భూలోకం ఉంది. ఓకే. ఈ భూలోకం కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనేటటువంటి 7 లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ భూలోకం పైన భూవర్లోక, సువర్గలోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక అనే 7 లోకాలు ఉన్నాయన్నమాట. సో ఈ 14 లోకాలు ఉన్నాయి. సో ఈ తాను ఆ, ఉన్నటువంటి గుణానికి అనుగుణంగా సత్వగుణంతో ఉంటే ఈ పై 7 లోకాలకి వెళ్తాడు. ముఖ్యంగా ఈ స్వర్గలోకానికి వెళ్తాడు. రజో రజోగుణంతో ఉంటే ఈ భూలోకంలోనే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఓకే. సో తమో గుణంతో ఉంటే ఈ ఈ లోకాలకి కిందన 28 నరక లోకాలు ఉంటాయన్నమాట. ఆ నరక లోకాల్లో పడిపోయి శిక్షలు అనుభవిస్తూ ఉంటాడన్నమాట. సో ఆ విధంగా మనుషుడి యొక్క ప్రయాణం జరుగుతుంది. సో అందుకే మనం ఈ శరీరంలో ఉండగానే మనము ఏం చెయ్యాలంటే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి డెస్టినేషన్ ఆల్రెడీ మనము తెలుసుకొని టికెట్ కన్ఫర్మ్ ఉండాలన్నమాట. చేసుకో. వెరీ గుడ్ ప్రభు. మనము ఎక్కడికి వెళ్ళాలనేటువంటి టికెట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో తెలిసి తెలిసి నరకాది లోకాలకి ఎందుకు వెళ్ళడం, మంచి లోకాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ కృష్ణ మనకి ఏం చెప్పారంటే ఆ సత్వగుణంలో బద్ధుడవుతాడని చెప్పాడనమాట. మనుషుడు సత్వగుణంతో ఉంటే ఆ సత్వగుణంతో బందీ అయిపోతాడని చెప్పాడనమాట. మనం చూస్తుంటాం సమాజంలో చాలా మంది మంచి పనులు చేస్తుంటారు, ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ దాని వల్ల జరిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఆ మంచి పనులు చేస్తూ మన గమ్యం ఏదై ఉండాలి?
కొందరు ఎట్లా ఉంటారంటే ఆ, పెద్దగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాల్సిన వాయిస్ అవసరం కట్ అవుతుంది లేదండి. గురుజీ. హరే కృష్ణ. ఇప్పుడు బాగా వినిపిస్తుందా? హరే కృష్ణ. ఓకే. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో కొందరు ఎలా ఉంటారంటే నేను ఆల్రెడీ సమాజానికి మంచి చేస్తున్నానండి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఒకవేళ తెలుసుకున్నా కూడా ఏముంటుంది, అందరికీ మంచి చేయాలనే ఉంటుంది కదా, ఆ మాత్రం దానికి ఇక పుస్తకాలు చదవడం ఎందుకండి, మంచి చేస్తే అయిపోదా అనే ఉద్దేశంతో ఉంటారన్నమాట. ఓకే, పర్వాలేదు. కానీ సత్వగుణంలో ఉండగా ఉండి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు స్వర్గాది లోకాలకు వెళ్తున్నాడు. ఆ స్వర్గాది లోకాల్లో ఉన్న తర్వాత తన పుణ్యం క్షయం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతున్నాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైగుణ్యం. ఆ, ఎప్పుడైతే మళ్ళీ తన యొక్క పుణ్య క్షయం అయిపోయిందో అప్పుడు మళ్ళీ పడిపోతున్నాడు అనమాట. సో అందుకే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆ, ఈ అధ్యాయంలో ఈ అన్ని గుణాలకు అతీతమైనటువంటి గుణాన్ని నువ్వు తెలుసుకోవలసింది. నాతో పాటు అందరు చెప్పండి. గుణానేతాన్ అతిత్యత్రీన్ గుణానేతాన్ అతిథ్యత్రీన్ గుణానీతానతి యత్రి దేహి 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 దేహ సముద్భవాన్ దేహి దేహి దేహన దేహి సమద్భవాన్ సముద్భవాన్ జన్మ మృత్యు జరా జన్మ మృత్యు దుఃఖైర్ జన్మ 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 మృత్యు 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 జరా జరా దుఃఖై దుఃఖైః తో అమృతమశ్నతే. ముక్తో ముక్తో అమృతస్మృతి. అమృతమస్తే. దే దేహధారియగు జీవుడు ఈ భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడువడి ఈ జన్మమునందే అమృతత్వను పొందును అని చెప్తున్నాడు అనమాట. గుణాన్ అతిథ్య గుణాన్ అతిథ్యత్రీన్ దేహే దేహం. ఈ మూడు గుణాలకి అతీతమైనటువంటి గుణాన్ని ఎప్పుడైతే మనుష్యుడు అలవర్చుకుంటాడో పెంపొందించుకుంటాడో అప్పుడు ఆయన ఈ జనన మరణ చక్రముల యందు వార్ధక్యం పుట్టడం, ఆ పెరగడం, తర్వాత వృద్ధాప్యానికి చెందడం, తర్వాత వృద్ధాప్యానికి వెళ్ళడం, తర్వాత మరణం చెందడం, ఈ దుఃఖాల నుండి ఆయన బయటపడతాడంట. అప్పుడు ఈ విషయం చెప్పగానే అర్జునుడు అడుగుతాడనమాట. కైర్లింగై స్త్రీన్ గుణానే తాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏంటి ఆ గుణం, దయచేసి నాకు చెప్పండి. ఏ గుణము పెంపొందించుకుంటే మనుషులకి ఈ జనన మరణ చక్రంలో పడకుండా ఉండేటటువంటి స్థితికి తీసుకెళ్తుందో ఆ గుణం ఏంటో నాకు చెప్పండి కృష్ణ అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడనమాట. సో భగవంతుడు ఆ గుణం గురించినటువంటి విశేషాలని చెప్తాడనమాట కృష్ణుడు. ఓకే. సో ప్రకాశంచ అప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని నన్ను వృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచల్యేత్ గుణవర్తంత ఇత్యేవ తిష్టాతి నేంగతే సమదుఃఖా సుఖస్వాస్థ సమలోష్టాశమ కాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థితి మానాపమానయో తుల్య తుల్య మిత్రారిపక్ష్యో సర్వారంభ పరిత్యాగి గుణాతీతాన్ స ఉచ్యతే అంటాడనమాట. సో ఎవరైతే మళ్ళీ పుడతాను, మళ్ళీ చేస్తాను, లేదంటే మళ్ళీ మంచి జన్మ ఎత్తాలి అనేటటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా, ఓకే, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో, అన్నిటి యందు ఉదాసీనంగా ఉంటాడు, ఆ, వేటి యందు ద్వేషం పెంచుకోడు, అలాగే మోహం పెంచుకోడు, ఆ, ఆ, ఎలాంటి ప్రలోభాలకి ఆయన చలించకుండా ఉంటాడు. ఓకే. దుఃఖ సుఖ దుఃఖములందు సమదృష్టితో ఉంటాడు. అలాగే సమలోష్ట శమకాంచన, బంగారము అలాగే గులకరాళ్ళు వీటిలో ఆయన ఎలాంటి తారతమ్యాన్ని వహించడు. అంటే మీరు ఒక జ్ఞానికి మీరు బంగారం ఇచ్చినా లేదంటే గులకరాలు ఇచ్చినా కూడా రెండింటిని ఒకే విధంగా చూస్తాడనమాట. కానీ ఒక లోభి అలా చూడలేడు. సమబుద్ధి. ఎందుకంటే బంగారం విలువైంది అని సమబుద్ధి. అనుకుంటాడు. వెరీ గుడ్ ప్రభు, సమబుద్ధి. బంగారం విలువైంది అనుకుంటాడు కానీ అది ఎక్కడ విలువైంది? మన శరీరంతో ఉన్నంత వరకే విలువైంది అది. మన శరీరాన్ని వదిలిపెట్టి శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత దాని విలువ మనకి ఎందుకు పనికి రాదు.
అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేడనమాట. కానీ జ్ఞానికి ఆ విషయం తెలుసు. ఈ శరీరంతో ఉన్నంత వరకే అది నాకు విలువైంది. ఈ శరీరాన్ని వదిలిపెడితే దాని విలువ నాకు ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ శరీరం అశాశ్వతమైనది. ఎప్పుడో అప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే కదా! అలాంటప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ విలువైన లోకానికి వెళ్తున్నానో, ఏ విలువైన స్థితికి వెళ్తున్నానో దాని గురించి నేను తెలుసుకుందాం. దాని గురించి నేను ప్రయత్నిద్దాం. అంతే తప్ప దాని గురించి ప్రయత్నించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి విలువైన దాని గురించి ఎందుకు ప్రయత్నము అనేటటువంటి దృష్టితోటి బంగారాన్ని కానీ మట్టి ఈ మన గులకరాళ్ళని కానీ ఒకే విధంగా ఆయన చూస్తాడనమాట. సో తుల్య ప్రియా ప్రియో ధీర, ఎవరైనా తిట్టినా అలాగే ఆ ఏదైనా ప్రతికూలమైనటువంటి విషయం జరిగినా అనుకూలమైనటువంటి విషయం జరిగినా కూడా ధైర్యంగా ఉంటాడనమాట. ఏం పర్వాలేదు, ఏమైనా కానీ భగవంతుడు ఉన్నాడు, మన కర్తవ్యం మనం చేద్దాం అనేటటువంటి గొప్ప స్థితితో ఉంటాడనమాట. సో తిట్టినా పొగిడినా కూడా పట్ పెద్దగా పట్టించుకోకుండా చెల్లించడు. మానాపమాన యందు కూడా చెలించడు. ఓకే. సో ఈ విధమైనటువంటి గుణాలతో ఎవరైతే ఉంటారో అతను గుణాతీతాన్ స ఉచ్యతే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. అయితే ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలోకి వద్దాం. సో ఇప్పుడు మనకి 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు అని 3 గుణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఓకే. ఇవి కాకుండా శుద్ధ సత్వ గుణం అనేటువంటిది ఇంకొక గుణం ఉందన్నమాట. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి మనుష్యుని ఈ ప్రకృతిలో బందీలను చేస్తుంటాయి. ఒక అతను సత్వగుణంలోనే ఉండొచ్చు, మంచి పనులే చేస్తుండొచ్చు. కానీ ఆ మంచి పనులు పేరు గురించి చేస్తున్నాడా, లేకపోతే తనకి సమాజంలో గౌరవం పెరగడానికి పెంపొందించుకోవడానికి చేస్తున్నాడా? ఆ? సో మంచి పనే కావచ్చు, కానీ దేని గురించి చేస్తున్నాడు దాని మీద ఆధారపడి ఉంటుంది అతని యొక్క తర్వాతి ప్రయాణం. ఓకే. సో రజోతమో గుణాలు ఇంకా మనకు తెలిసిందే. సో వీటికి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ శుద్ధ సత్వగుణానికి వెళ్ళాలి అనమాట. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలో సుశాంతు సుశాంతు విశాంతు రుశాంతు అశాంతు ఈ నలుగురిలో ఎవరు శుద్ధ సత్వలో ఉన్నారు, ఎవరు సత్వగుణంలో ఉన్నారు, ఎవరు రజోగుణంలో ఉన్నారు, ఎవరు తమో గుణంలో ఉన్నారు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ అబ్బాయి సత్వగుణం, సెకండ్ రజోగుణం, సెకండ్ అండ్ థర్డ్ రజోగుణం, ఇద్దరు కూడా. ఇంకా ఎవరు చెప్తారు? తమోగుణం లాస్ట్ అబ్బాయి. సో మనకి ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటి శుద్ధ సత్వ, సత్వ, రజో, తమో గుణములు. ఈ 4 గుణాలు ఎవరెవరికి వర్తిస్తాయో చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సుశాంత్కు విశాంత్ అనే వ్యక్తి శుద్ధ సత్వ గుణము, విశాంత్ అనే వ్యక్తి సత్వగుణము, వెరీ గుడ్. రుషాంత్ అనే వ్యక్తి రజోగుణము, తర్వాత తర్వాత అశాంత్. 4వ వ్యక్తి ఏదో అన్నారు కదా ప్రభు, ఆ వ్యక్తి తమో గుణంలో ప్రభు. వెరీ గుడ్ బ్రో, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరికి క్షమాభిక్ష దొరుకుతుంది. ఎవరికి అంటే శుద్ధ సత్వలో ఉన్నటువంటి వ్యక్తికి క్షమాభిక్ష దొరుకుతుంది. సో మిగతా వాళ్ళకి క్షమాభిక్ష దొరకదు. మిగతా వాళ్ళకి వాళ్ళు చేసిన పనుల వల్ల తాత్కాలికమైనటువంటి సుఖాలు పొందొచ్చు. ఇప్పుడు విశాంత్ ఉన్నాడు, ఆ జైలు అధికారులందరినీ గ్రిప్ లో పెట్టుకోవడానికి వాళ్ళకి సేవలు చేస్తున్నాడు. దానివల్ల ఆ జైలు అధికారులు ఆయనకి కొద్దిగా ఫేవర్ గా ఉండొచ్చు, కానీ వాళ్ళైతే ఈయనని బయటకు రిలీజ్ చేయలేరు కదా. సో ఈ శుద్ధ సత్వలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని గుణాలకు అతీతంగా భగవంతునితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఈ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి పనులు చేస్తుంటారు, పేరు సంపాదించుకుంటారు, దేవతారాధనలు అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల మంచి జరుగుతుంది, కానీ ఆ మంచి కూడా మళ్ళీ ఆ మంచి పుణ్యం ఏదైతే ఉందో అది కరిగిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేస్తున్నారు.
మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు అనమాట. వాయిస్ కట్ అయింది గురించి. హరే కృష్ణ. సో ఆ మంచి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మంచి పనులు చేస్తాడు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. కానీ దానివల్ల అతను చేసినటువంటి మంచి పనులకి ఏదైతే పుణ్యం దక్కిందో ఆ పుణ్యం కరిగిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు అనమాట. సో ఆ విధంగా ఈ భౌతిక ప్రకృతిలో మనం ఉన్నంతసేపు మనం ఉన్నంత కాలము శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దానివల్ల మనకి గొప్ప ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం మనుషులని మంచి దారిలో పెట్టడము, కేవలం మనుషులను మంచి దారిలో పెట్టడమే కాకుండా ఆ మనుషులని ఇంకా మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండే స్థితికి తీసుకెళ్లడం భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం మంచి పనులు చేయడానికే ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మంచి చేయడం మంచిదే, కానీ దాని యొక్క గమ్యం ఏమై ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము స్పష్టత చేసుకొని మనము ఆ మంచి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండేది అదే సమయం. ఓకే, ప్రతి ఒక్కరికి ఉండేవి అవే వనరులు. సో వాటిని మనం ఉపయోగించుకొని ఏ స్థితికి వెళ్తున్నామో అది మన 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 నిర్ణయం మీద, మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, కృష్ణ, సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం నాతో పాటు అందరూ చెప్పండి, మాం చయో వ్యభిచారేణ మాం భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మ భూయయా కల్పతే. కల్పతే. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుత సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావ స్థితిని పొందును అని చెప్తున్నాడు అనమాట. సో ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నంత కాలం భగవద్ భక్తితో ఉంటే ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి నాలుగో స్థితి, శుద్ధ సత్వ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం. ఆ స్థితి ఏంటి అంటే బ్రహ్మ భావస్థితి. బ్రహ్మ భావస్థితి అంటే సమస్తం ఆ బ్రహ్మంలో నుండే వస్తుంది. అంతటా ఆ పరబ్రహ్మం వ్యాపించి ఉన్నాడు, ఆ భగవంతుడు అందరిలో పరమాత్మ అయి ఉన్నాడు అనేటటువంటి స్థితికి వస్తాడనమాట. అప్పుడు అతనికి ఈ సృష్టిలో దేని వల్ల కూడా భయము, కష్టము, దుఃఖము అనేటటువంటివి జరగవు. తనలో తానే భగవంతుని యొక్క చింతనతోని రమిస్తూ ఉంటాడనమాట. సో మనకి అందుకే కృష్ణ ఇంతకు ముందు కూడా చెప్పాడనమాట, నమాం దుష్కృతినోముడ ప్రపద్యంతి నరాధం మాయాపురుత జ్ఞానం ఆశ్రింభావమాశ్రిత అని చెప్పేసి, ఒకవేళ గనక నన్ను చేరడానికి ప్రయత్నం చేయకపోతే అతని ఈ గుణములకి బద్ధుడైపోయి ఇక్కడే తిరుగుతున్నాడు. నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే వీటికి అతీతమైనటువంటి స్థితికి వెళ్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే ఆ బ్రహ్మ భావ స్థితి ఏంటి అంటే అందరూ చెప్పండి, బ్రహ్మణో హి ప్రతిష్టాహం. అమృతస్య వ్యవస్య చ వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. శాశ్వతస్య చ ధర్మస్య. సుఖస్యైకాంతికస్య చ. అమృతమును అనశ్వరమును శాశ్వతమును చరమసుఖపు సహజ స్థితియను అగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమును. అయితే మనుష్యుడు ఆ శుద్ధ సత్వ స్థితిలోకి వెళ్ళిన తర్వాత బ్రహ్మ భావ స్థితికి వస్తాడనమాట. అంటే సమస్తము బ్రహ్మమయము, ఆ పరబ్రహ్మం వల్లనే ఈ సమస్త సృష్టి జీవజాలం అంతా ఏర్పడ్డారు అనే స్థితికి వస్తాడనమాట. ఆ బ్రహ్మానికి బీజాన్ని ప్రసాదించేది నేనే అంటే
భగవంతుడు, ఆ భగవానుడే పరమ దేవాది దేవుడు, ఆయన యొక్క శక్తి వల్లనే ఈ బ్రహ్మం ఏర్పడ్డది అనేటటువంటి స్థితికి వెళ్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఈ 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యుగంలో. సో ఇప్పుడు మనము ఈ అధ్యాయంలో ఏమేమి చర్చించుకున్నామో ఒకసారి తెలుసుకుందాం. సో ఈ సృష్టి ఎలా వస్తుంది, ఈ సృష్టికి బీజ ప్రదాత ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఓకే, భగవంతుడు బీజాన్ని ఇస్తాడు. ఆ తర్వాత తన యొక్క దృష్టిపాతకం అనేటటువంటి సదాశివ శంభుతత్వంతో ప్రకృతి దుర్గా పార్వతీ దేవుల యొక్క కలయిక వల్ల ఈ సృష్టి ఏర్పడుతుంది. ఓకే, సో ఏర్పడిన తర్వాత ఈ సృష్టి త్రిగుణాత్మికమైనటువంటిది. ఇక్కడ 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణములు అనేటువంటిది 3 గుణాలు ఉంటాయి. మనుష్యుడు ఎప్పుడు కూడా ఈ గుణాల్లో బద్ధుడైపోయి జీవిస్తూ ఉంటాడు. కొద్దిసేపు సత్వంలో ఉంటాడు, కొద్దిసేపు రజోగుణంలో ఉంటాడు, కొద్దిసేపు తమో గుణంలో ఉంటాడు అనమాట. సో సత్వగుణంలో ఉన్నప్పుడు తన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు తన యొక్క ఇంద్రియాలతోటి మంచి విషయాల్ని ఆయన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. రజోగుణంలో ఉంటే లోభంతో ఉంటాడు, అన్ని నాకే కావాలి, అన్ని నాకే కావాలనేటటువంటి, నేనే అనుభవించాలనేటటువంటి లోపంతో ఉంటాడు. అదే తమో గుణంతో ఉంటే ఇంకా ఎలాంటి కర్తవ్యం చేయకుండా కేవలం భోగాన్ని అనుభవిస్తూ రోగాలు తెచ్చుకునే స్థితిలో ఉంటాడనమాట. సో ఈ 3 గుణాల వల్ల మనుష్యుడు ఎప్పుడూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉంటాడు. సో ఎవరైతే సత్వగుణంతో ఉంటారో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మదే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంది రాజసి జగన్య గుణ వృత్తిస్త అధో గచ్చంతి తామసి. సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమ లోకానికి వెళ్తున్నారు, రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు మర్త్యలోకంలోనే ఉంటున్నారు, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అధో గతుల పాలవుతున్నారు, నరకాది లోకాలకు వెళ్తున్నారు, లేదంటే మన తక్కువ జన్మలు ఎత్తుతున్నారు అని చెప్పాడు. చెప్పి కృష్ణ ఏం చెప్పారంటే భగవంతుడు, కాబట్టి ఈ 3 గుణాల్లో ఏ గుణాన్ని మనం ఆశ్రయించినా ఏదో ఒక విధంగా మనము బందీలమయ్యే ఉంటున్నాము. వీటికి అతీతమైనటువంటి శుద్ధ సత్వ గుణాన్ని నువ్వు పెంపొందించుకోవలసింది అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. ఆ శుద్ధ సత్వ గుణం ఏదైతే ఉందో అది చాలా గొప్ప, ఎలాంటి కోరిక లేకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాలనే కోరిక తప్ప, అలాగే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలనేటటువంటి కోరిక తప్ప ఎలాంటి కోరిక లేకుండా ఉండేటటువంటి స్థితి. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త భోగాలన్నీ కూడా అవన్నీ తాత్కాలికమైన అనేటటువంటి జ్ఞానంతో ఉండేటటువంటి స్థితికి వెళ్తాడనమాట. ఆ స్థితికి ఎలా వెళ్తారంటే భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు ఏమని, మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవితే, నన్ను ప్రతినిత్యం కూడా మనస్సులో స్మరిస్తూ భక్తి యోగం అనేటటువంటి సాధనం ద్వారా ప్రయత్నిస్తే ఆ శుద్ధ సత్వస్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అని కృష్ణుడు చెప్తాడనమాట. ఆ శుద్ధ సత్వస్థితికి వెళ్ళినప్పుడు అంతటా పరమాత్మనే కనిపిస్తుంటాడు, బ్రహ్మమయం జగత్ అనేటటువంటి జ్ఞానానికి వచ్చేస్తాడు. ఆ బ్రహ్మానికి నేనే ఆధారం అని చెప్పి కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి సృష్టిలో ఉన్నాయి. సో వీటి వల్ల మనం బందీలం అవుతున్నాము. వీటికంటే అతీతమైనటువంటి శుద్ధ సత్వ స్థితికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. మన ధ్యేయము, మన గమ్యము శుద్ధ సత్వ స్థితికి వెళ్ళడానికి గా ఉండేటటువంటి ప్రయత్నం అయి ఉండాలి. అది ఈ అధ్యాయం ద్వారా 14వ అధ్యాయం చతుర్దశోధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 3 గుణాలు ఉన్నాయి ప్రభు. 4 గుణాలు. ఓకే, వెరీ గుడ్. సో 3 గుణాలకి అతీతమైనటువంటి విషయం ఏది? బ్రహ్మ గుణం, విశుద్ధ సత్వగుణం. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మ గుణము, శుద్ధ సత్వ గుణం ఏదైతే ఉందో అది ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి విషయం అన్నమాట. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనము జీవితంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఎందుకు పడుతున్నాము? ఈ 3 గుణాల వల్ల ఈ త్రిగుణాల వల్ల ప్రేరేపితులం అవ్వడం వల్ల మనము దుఃఖాలు, కష్టాలు, నష్టాలు భ్రమపడుతున్నాం అన్నమాట. భయపడుతున్నాం, బాధపడుతున్నాం, భ్రమపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఓకే,
ఓకే. సో ఎప్పుడైతే ఈ గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు అవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. సో ఆ స్థితికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? భక్తి యోగం చేయాలి. శుద్ధ భక్తి సత్వ యోగం భక్తి యోగం బ్రహ్మాన్ని అనేటువంటి ఆశ్రయించాలి. సాధనే భక్తి యోగం అనేటువంటి బ్రహ్మాన్ని విషయాన్ని మనం పాటించాలన్నమాట. ఓకే. ఆ పరబ్రహ్మానికి ఆధారం ఎవరు? మహావిష్ణువు. పరమేశ్వరుడు కృష్ణ వెరీ గుడ్. ఓకే. భగవంతుడు మమ యోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవాః సర్వభూతానాం. ఆ బ్రహ్మానికి బీజాన్ని ప్రసాదించేటటువంటి వాడు కృష్ణుడు అనమాట. ఓకే. సో అది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవాలి. భువనమాతాజీ ఉన్నారా? ఓకే. సో అది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవాలి. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు మీరు. రేపటి అధ్యాయం ఏదైతే ఉందో ఆ చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము, పురుషోత్తమ యోగము. ఓకే. 15వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయము భగవద్గీతలో. 12, 15 అధ్యాయాలు భగవద్గీతలో చాలా చిన్న అధ్యాయాలు, కానీ ఎంతో గొప్ప జ్ఞానం ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ 15వ అధ్యాయం ఏదైతే ఉందో ఆ కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలు, మనకి ముక్తికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చ ఉంటుంది. సో అది వినడానికి మళ్ళీ రేపు సాయంకాలం మనం 8 గంటలకు కలుసుకుందాం. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు ఎవరైనా. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? స్వామీజీ. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా సంతోషం. భువన మాతాజీ ఉన్నారు. మాతాజీ ఈ చాప్టర్ కి సంబంధించి పోల్ ఉందా, క్విజ్ ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, బట్ టెక్నికల్ గ్లిచ్ వల్ల అది రావట్లేదు ప్రభుజీ. రావట్లేదా? ఓకే ఓకే, వదిలేసేయండి. రేపు మనం ఈ అధ్యాయానికి, రేపటి అధ్యాయానికి గ్రూప్ లో పెట్టండి, వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఓకే. అందరూ ఒకసారి మీ నాలెడ్జ్ చెక్ చేసుకోండి, ఎంతవరకు మీకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని క్విజ్ తీసుకొని. ఓకే. సో రేపు సాయంకాలం మళ్ళీ మనం పంచాదశోధ్యాయం పురుషోత్తమ యోగాన్ని చర్చించుకోవడానికి 8 గంటలకి మళ్ళీ అందరం కలుసుకుందాం. ఓకే. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरिदास ठाकुर की जय. हरे कृष्णा. हरे कृष्ण. హరే హరే కృష్ణ గురుజీ. हरे कृष्ण. ప్రభుజీ. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी, धन्यवाद ప్రణామం. हरे धन्यवाद कृष्ण. प्रभुजी. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్. प्रणाम हरे कृष्ण. प्रभु. धन्यवाद. ధన్యవాద్ हरे कृष्ण. ప్రణాम. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణాम. धन्यवाद हरे प्रणाम प्रभुजी. हरे कृष्ण, धन्यवाद हरे प्रभु. कृष्ण. हरे कृष्ण.